ప్రత్యేకమైన వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళని అమరులు. వీళ్ళలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఇట్లా అమరులైన వాళ్ళందరూ కూడా సుమారుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్యకాలంలో వాళ్ళు, అంటే యవ్వనంలో ఉన్నవాళ్ళు, యువకులు యువతులు, ఆడవాళ్ళు కూడా చాలా మంది అమరులయ్యారు ఈ దేశంలో, ప్రపంచంలో. మగవాళ్ళే అమరులు కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరూ నడి వయసు వాళ్ళు. వృద్ధాప్యంలో చనిపోవడం వేరే విషయం, అది సహజమైన మరణం. అది నడి వయసులో ఉండేటువంటి మనుషులు అంటే ఇంకా సుఖంగా జీవించాల్సింది చాలా సంవత్సరాలు ఉంది వాళ్ళకి జీవితంలో. వాటన్నిటినీ వదిలిపెట్టి సంసార జీవితాన్ని కూడా త్యాగం చేసి చివరికి ప్రాణత్యాగం చేయడం అనేది ఇంకా విశేషం. అందుకని వీళ్ళని అమరులని వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నాం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటాం, మన బంధువులు గుర్తుపెట్టుకుంటాం, భర్త భార్యని, భార్య భర్తని గుర్తుపెట్టుకోవటం ఇదంతా సహజం. ఈ రాంప్రసాద్ బిస్మిల్తో కానీ అష్ఫకుల్లా ఖాన్ తోటి కానీ మనకి పరిచయం లేదు. ఈ ప్రాంతం వాళ్ళు కాదు, మన కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళకి మనకి రక్త సంబంధం లేదు. మన మతం వేరు కావచ్చు, వాళ్ళ మతం వేరు కావచ్చు. చనిపోయి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు. అయినా దేశమంతటా ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మన బంధువులు చనిపోయినట్టుగానే మనం భావించి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అంటున్నాం. ఏమిటి వాళ్ళకి మనకి రుణం ఏమిటి? మనకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తారు. మనకు ఉండే పేదరికాన్ని నిర్మూలించడానికి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మనం గౌరవంగా బతకటానికి కావాల్సిన సమాజాన్ని సృష్టించడానికి వాళ్ళు ప్రాణాలు బలిపెట్టారు, వాళ్ళ యవ్వనాన్ని బలిపెట్టారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేది ఏమైనా ఉన్నదంటే ఏమి చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనకి నేరుగా సంబంధం లేకపోయినా, వాళ్ళు మన రక్త సంబంధికులు కాకపోయినా, మన మతానికో కులానికో ప్రాంతానికో చెందిన వాళ్ళు కాకపోయినా, మనకి తెలిసిన వాళ్ళు కాకపోయినా, వాళ్ళని మనం ప్రతి సంవత్సరం కూడా ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం మన కోసం కాదు. నిజానికి ఇలాంటి వాళ్ళందరూ ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు త్యాగం చేయకపోతే ఇంకా మనం బ్రిటిష్ వాడి పరిపాలన కింద ఉండేవాళ్ళు. మనల్ని మనం పరిపాలించుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి మనల్ని మనం పరిపాలించుకునేటువంటి ఒక అవకాశాన్ని మనకి కలిగించడం కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. అందుకని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అంతేకాకుండా గుర్తుపెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ పేర్లను గుర్తుపెట్టుకోవడం కాదు. వాడు చనిపోతూ మనకి ఏమి సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అమరులు అందరూ కూడా తామెందుకు బతికాము, తామెందుకు జీవించాము, తామెందుకు పోరాటం చేసాము, తామెందుకు ప్రాణాల త్యాగానికి సిద్ధపడ్డామో రాశారు వాళ్ళు. అవి చదువుకుని మన మనసుకు ఎక్కించుకొని మనం కూడా అట్లా తయారు కావడానికి మనం సిద్ధపడాలి.